జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి అయితే చెప్తానండి. ముందుగా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు 1983 మే 20న నందమూరి హరికృష్ణ గారికి భార్య శాలినికు జన్మించారు. పట్టణంలో జన్మించారు ఎన్టీఆర్ గారు. కృష్ణ గారికి మొదటి భార్యకు జన్మించిన కళ్యాణరామ్ జన్మించారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవారు. చేస్తున్నాడని వాళ్ళమ్మ బెల్ట్తో కొట్టిందంట. నా ఇంట్లో నుంచి పారిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చారంట. వీటికి ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పించాలి అని అనుకుంది. కూచిపూడి, భరతనాట్యం బాగుంటుందని అనుకున్నారంట. జూనియర్ ఎన్టీఆర్ని మాస్టర్ సుధాకర్ దగ్గర చేర్పించారు. నేర్చుకుని ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్లో విద్యానేని అనే స్కూల్లో చదువుకున్నారు. తారక్కి 11 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్టీఆర్ రామారావు గారు మనవన్ని చూడాలని తీసుకురండి అన్నారంట. దీనికి హరికృష్ణ శాలిని ఎంతో సంతోషించి తారక్ని తాతగారు రామారావు దగ్గరికి తీసుకువెళ్ళారు. అతనిలాగే ఉండటంతో నీ పేరేంటి అని అడిగారు తారక్ రామారావు గారిని. వెంటనే హరికృష్ణ గారి వైపు చూసి ఏంటి పేరు అన్నారు. మనవడి పేరు నేను మారుస్తాను, ఇక్కడి నుంచి నందమూరి తారక రామారావు అని చెప్పారు. రామారావు గారు మార్చారు పేరు. తర్వాత 1991లో ఏప్రిల్ 9న వచ్చిన బ్రహ్మ విశ్వ అనే సినిమాలో అనే పాత్ర ఇచ్చి ఎలా నటించాలి, సంభాషణ పలకాలి, కోళ్ళు చూపించి వారికి నట గురువయ్యారు రామారావు గారు. 1996లో తాతగారి మరణం కొంగదీసిందంట. ఈ కారణం తన అమ్మని నందమూరి కుటుంబం అంకరించకపోవడం వల్లనే మా తాతగారు బాగా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు అనుకునేవాడంట. అట్లాంటి వ్యక్తి ఇంకా లేడని ఎన్టీఆర్ గారు మరి వాళ్ళ అమ్మగారు శాలిని గారు చాలా బాధపడేవాళ్ళంట. రోజు ఎన్టీఆర్ గారు రాఘవేంద్ర గారిని కలిశారంట. హలో అంకుల్, ఆ పేరు నందమూరి తారక రామారావు అని చెప్పాడంట రాఘవేంద్ర గారికి. బాలరామాయణం, సమస్య విశ్వామిత్ర అనేక మూవీలు తీశాను అని చెప్పుకొచ్చాడంట రాఘవేంద్ర గారికి ఎన్టీఆర్ గారు. మీరు ఎంతోమంది హీరోస్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు కదా, నన్ను కూడా చేయండి అంకుల్ అన్నారంట ఎన్టీఆర్ గారు రాఘవేంద్ర గారితో. ఎన్టీఆర్ గారి మాటలు విని రాఘవేంద్ర గారు సరే బాబు త్వరలోనే చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. తర్వాత రామోజీ నాయుడు హీరోలతో సినిమా తీస్తున్నాడని తెలిసి రాఘవేంద్ర గారు తారక్ గురించి అయితే చెప్పడం జరిగింది. నాయుడు గారు హీరోగా పెట్టి చూడాలని మూవీతో పెట్టారంట ఎన్టీఆర్ గారిని.